మీకు చాలా ఉదాహరణ చెప్తాను. ఇది స్టాల్ ఫీడింగ్లో వీళ్ళు అస్తమానం కట్టేసి ఉంచుతారు. ఆల్ టైమ్ దే ఆర్ కెప్ట్ టైట్. ఓకే. ఈ గ్రాస్ అనేది మనం ఒకసారి కట్ చేసిన తర్వాత మళ్ళీ 40 డేస్కో 50 డేస్కో 60 డేస్కో వస్తుంది. ఈ లోపల దాంట్లో సాలిగూడు కానీ ఏదో ఒకటి అట్లాంటివన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. అది తీసుకొచ్చి కట్ చేసి వేస్తే అది కూడా లోనికి వెళ్ళిన తర్వాత పారాసైట్స్ ఫామ్ అవుతాయి బాడీలో. ఓకే. కొత్త జబ్బులు వస్తున్నాయి. పారాసైట్స్ ఫామ్ అవుతాయి, అవి రక్తం పీల్చేస్తూ ఉంటుంది. పారాసైట్స్కి ఖచ్చితంగా ఐవర్మెక్టిన్ అనే ఇంజెక్షన్ చేయాలి. పారాసైట్స్ అనేది కొంచెం ఇంత సైజు కనపడుతుంది మనకి, అంత సైజులో ఉంటుంది. బ్యాక్టీరియా అనేది మనకి కనపడదు, సూక్ష్మం, చాలా సూక్ష్మమైనటువంటిది. ఈ పారాసైట్ దానికి చనిపోతే ఇంకా బ్యాక్టీరియా ఇంకా ఎక్కడ ఉంటుంది బాడీలో? ఓకే. అది కూడా సమూలంగా మనం దీన్ని చంపాలనుకుని పోయి మనకు ఖచ్చితంగా చేయాలి. ఏది బెటర్ మనకు, ఆవు కానీ ఏది కానీ బతకాలంటే చేయాల్సిందే. ఓకే. ఇది దాన్ని బ్యాక్టీరియాని కూడా చంపేస్తుంది. అదే కాదు, ఇంకా మీకు ఇక్కడ అసలు డిస్ట్రక్షన్ గురించి మీకు చెప్పాలి.